బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద ఏ మేర ఉంటుంది? అసలు వర్ష సూచన ఉందా లేదా? ఇని రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ పైన ఏమైనా ఉంటుందా? ఇప్పటికే అల్పపీడన ప్రభావంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనంగా గుర్తించినటువంటి ఏదైతే ఏరియా ఉందో ఈరోజు అదే ఏరియాలో కనుక చూసుకున్నట్లు అదే ప్రాంతంలో స్పష్టంగా గుర్తించబడిన అల్పపీడనంగా అది తయారవుతూ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతమై రానున్న రోజుల్లో రానున్న 12 గంటల్లో కూడా వాయువ్య దిశగాను తర్వాత ఉత్తర దిశగాను కదులుతూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు అనేవి కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర దక్షిణ మినహాయించి మనకి చూసుకున్నట్లయితే తూర్పు అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా మనకి వర్షం అనేది తేలికపాటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం అలాగే నల్గొండ సూర్యాపేట్ ఈరోజు తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి వర్షం అనేది ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంది. రేపు కూడా కొంచెం ఈ యొక్క వర్షం ఈ యొక్క తీవ్రతను బట్టి వర్షం కూడా ముఖ్యంగా తూర్పు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంచెం తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంది. రేపు కూడా మనకి ఖమ్మం అలాగే నల్గొండ సూర్యాపేట్ వరంగల్ అలాగే చూసుకున్నట్లయితే హనుమకొండలో కూడా వర్షం అనేది తేలికపాటి వర్షం అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే మనకి వర్ష సూచన ఉందో అప్పుడు మనం ఈ యొక్క శీతల గాలులు కూడా యొక్క ప్రభావం కూడా క్రమేపీ తగ్గి సాధారణ స్థాయిలోనే చలి నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం అనేది స్థిరంగా కొనసాగుతుంది. ఇన్ కేసు వాయుగుండంగా ఏర్పడితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ పైన తేలికపాటి వర్షాలు పడుతున్నాయి ఇంకెక్కువగా ఎఫెక్టివ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది ప్రస్ఫుటంగా గుర్తించదగ్గ అల్పపీడనంగా ప్రస్తుతం కొనసాగుతుంది. రానున్న 12 గంటల్లో మరింత కొంచెం బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్ర తీరం గుండా ఇది ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? కనిష్టంగా కావచ్చు, గరిష్టంగా కావచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఇంకా ఈ యొక్క శీతల గాలి యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం కూడా ఈ యొక్క చలి తీవ్రత కొంచెం ఉన్నటికీ ఈరోజు కొంచెం చూసుకున్నట్లయితే స్థిరత్వంగా ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఈరోజు కూడా 6.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా చూసుకున్నట్లయితే 7.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇవి అనుకున్న సాధారణ స్థాయి కంటే కూడా చూసుకున్నట్లయితే 5 డిగ్రీలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో క్రమేపీ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అవుతున్నాయి. తద్వారా సాధారణ స్థాయిలోనే చలి నమోదవుతుంది. గ్రాడ్యువల్గా కమింగ్ డేస్లో కూడా మళ్ళీ గ్రాడ్యువల్ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత చలి తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. తర్వాత మళ్ళీ 1-2 రోజులు జనవరిలో కానీ ఈ యొక్క నెల చివరిలో కానీ మళ్ళీ ఈ యొక్క శీతల గాలి యొక్క ప్రభావం అనేది కూడా మనకి స్పష్టంగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే జనవరి వరకు కూడా ఈ చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇలానే కొనసాగే అవకాశం? ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గుర్తించదగ్గ అల్పపీడనం ఏదైతే ఉందో దాని ప్రభావం వల్ల కొంచెం చలి తీవ్రత ఈ రానున్న 4 రోజుల్లో కూడా తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క శీతల గాలి యొక్క నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయి. తర్వాత గ్రాడ్యువల్గా సాధారణ స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా ఈ యొక్క నెల చివరిలో కానీ మళ్ళీ జనవరి మొదటి వారంలో కానీ ఈ యొక్క శీతల గాలి యొక్క ప్రభావం అనేది కొంచెం ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే రూరల్ ఏరియాతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి?
హైదరాబాద్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే 4 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గతంలో చూసుకున్నట్లయితే 11.7 డిగ్రీల వరకు కూడా గత 2 రోజులు ఉన్నటువంటి నమోదైనటువంటి వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే 11.7 డిగ్రీల వరకు కూడా అంటే సుమారు 12 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఈరోజు యొక్క హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో హైదరాబాద్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అంటే మధ్యాహ్నం టైంలో సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎక్కువ నమోదవుతున్నాయి, ఎందుకంటే బాగా ఎండ సంబంధించిన ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా శీతలగాళ్ళ ప్రభావం అనేది మార్నింగ్, తర్వాత చూసుకున్నట్లయితే ఈవినింగ్స్ మనకి ఎక్కువ, రాత్రిపూట కూడా మనకి ఎక్కువ ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. మధ్యాహ్నం పూట చూసుకున్నట్లయితే సూర్యరశ్మి అనేది చాలా ఎక్కువ వేడితో కూడినటువంటి వాతావరణం అనేది కూడా ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే అసౌకర్యమైనటువంటి వాతావరణం వల్ల మనకి ఉక్కబోత వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతలగాలుల ప్రభావం అనేది మార్నింగ్ 4:30 నుంచి 8:30 వరకు కూడా దీని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి భూమికి చేరుకుంటుందో అప్పటికి నెమ్మదిగా క్రమేపీ దాని ప్రభావం తగ్గుతుంది. అలాగే 5:30 నుంచి కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది ముఖ్యంగా ఈ యొక్క శీతాకాలంలో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం మీద ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అది స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావం వచ్చే 2 రోజుల పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ బార్డర్ జిల్లాలైనటువంటి ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, ఇంకా తూర్పు, అదేవిధంగా దక్షిణ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే చలి తీవ్రత మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏజెన్సీ జిల్లాలో అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు అనేవి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్లో దాదాపు 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజులు ఈ చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.